అనంతపురం జిల్లా సింగనమల నియోజకవర్గంలోని బండ్ల గ్రామంలో ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిలారెడ్డి ఆదేశాల మేరకు నిర్వహిస్తున్న ఉపాధి హామీ పరిరక్షణ యాత్రలో భాగంగా రాజ్యాంగ పరిరక్షణ సభను ఘనంగా నిర్వహించారు. ఈ సభలో ముఖ్య అతిథులు ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిలారెడ్డితో పాటు ఏపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ మస్తాన్ వలీ, ఏపీసీసీ వైస్ ప్రెసిడెంట్ కోటా సత్యం, ఏపీసీసీ మైనార్టీ చైర్మన్ దాదా గాంధీ, జిల్లా డీసీసీ అధ్యక్షుడు మధుసూదన్ రెడ్డి, డీసీసీ వైస్ ప్రెసిడెంట్ ఎం ఫెరోజ్ ఆలీఖాన్ పాల్గొన్నారు. జిల్లా మైనార్టీ చైర్మన్ షర్మాష్ వలీ, రాష్ట్ర అధికార ప్రధాన మైనార్టీ సెల్ ప్రతినిధి మౌలానా నవాజ్, కాంగ్రెస్ పార్టీ నూతన నాయకుడు ఫజుల్లా సాహెబ్, ఏపీసీసీ ఎస్సీ సెల్ అధ్యక్షుడు సాకే శంకర్, ఓబీసీ చైర్మన్ రామ్ చరణ్ యాదవ్, రాయదుర్గం నియోజకవర్గం ఇన్ఛార్జ్ ప్రతాప్ రెడ్డి, కాంగ్రెస్ పార్టీ మాజీ రాష్ట్ర కార్యదర్శి గజులా వాసు, రాష్ట్ర గిరిజన అధ్యక్షుడు ఎర్రన్న తదితరులు ఈ సభలో పాల్గొన్నారు. ఈ సభ యొక్క ప్రధాన ఉద్దేశం ఉపాధి హామీ పథకాన్ని మరింత బలోపేతం చేయడం, గ్రామీణ ప్రజలకు ఉపాధి అవకాశాలు కల్పించేలా చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేయడం, అలాగే రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలు తీసుకొస్తున్న బిల్లుల ఆమోదం, వాటి ప్రభావాలపై ప్రజల్లో అవగాహన కల్పించడమని కాంగ్రెస్ నేతలు తెలిపారు. ఈ సందర్భంగా వైఎస్ షర్మిలారెడ్డి మాట్లాడుతూ భారత రాజ్యాంగం కల్పించిన హక్కులు, విలువలను కాపాడటమే కాంగ్రెస్ పార్టీ ప్రధాన లక్ష్యమని స్పష్టం చేశారు. సామాజిక న్యాయం, సమానత్వం, సౌభ్రాతృత్వం అనే మూల సిద్ధాంతాలతో మహాత్మా గాంధీ మార్గంలో నడుస్తూ కాంగ్రెస్ పార్టీ ప్రజల పక్షాన పోరాటం కొనసాగిస్తుందని పేర్కొన్నారు. రైతుల రుణమాఫీ అయితేనేమి, ఉచిత విద్యుత్ అయితేనేమి, ఇలాంటి ఎన్నో పథకాలు అద్భుతంగా అమలు చేసి చూపించిన నాయకుడు రాజశేఖర రెడ్డి గారు. అవును, 108 కూడా జలయజ్ఞం కూడా. అప్పుడు రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కాంగ్రెస్ పార్టీ మొదలుపెట్టిన పథకం ఉపాధి హామీ పథకం. అంటే ఏ పేదవాడైనా సరే పని కావాలి అని వాళ్ళ గ్రామ పెద్దలకు వెళ్లి పని అడుగుతే 15 రోజుల లోపల అలా పని ఇవ్వాలి, అలా 100 రోజులు ఇవ్వాలి. చేసిన పనికి వేతనం కూడా 15 రోజుల్లోనే చెల్లించాలి. ఇది అనేది గ్రామస్తులే నిర్ణయించేవారు. దానికి ఉపాధి హామీ నిధులని వాడి కార్మికుల చేత పని చేపించి దానికి వేతనాలు ఇచ్చేవాళ్ళు. కానీ ఇప్పుడు వచ్చే బీజేపీ కొత్త చట్టం విబి గ్రామ్ లో ఇవి ఏవీ ఉండవు. గ్రామస్తులు నిర్ణయించరు, గ్రామ సభలు నిర్ణయించవు, గ్రామ పంచాయతీలు నిర్ణయించవు. ఎక్కడో కేంద్రంలో నిర్ణయిస్తారట, ఒక నోటిఫికేషన్ ఇస్తారట ఏ ప్రాంతంలో పని జరగాలి అని, ఏ జిల్లాలో పని జరగాలి, ఏ గ్రామంలో పని జరగాలి. అంటే కొన్ని గ్రామాలు లేసిపోతాయి, కొన్ని జిల్లాలు లేసిపోతాయి. ఇలా ఎక్కడ ఏ పని ఇస్తారో, అసలు పని ఇస్తారో లేదో, ఇచ్చిన తర్వాత పని ఎన్ని రోజులు ఇస్తారో, మధ్యలోనే లేపేస్తారో దేనికి గ్యారంటీ లేదు. అంటే ఇక ఉపాధికి హామీ కాదు, పంచాయతీలు కేవలము వాళ్ళు చెప్పిన పనికి లేబర్ ను సప్లై చేసే యంత్రాంగంగా పంచాయతీలు మారిపోతాయి. అంటే బీజేపీ పార్టీ పక్కన ఒక రోడ్ వర్క్ జరుగుతుంది, ఒక నేషనల్ రోడ్ వేస్తున్నారు, లేకపోతే పక్కన ఒక ప్రాజెక్టు జరుగుతుంది, ఆ కాంట్రాక్టర్ కింద మీరందరూ లేబర్ గా వెళ్లి పని చేయండి అని బీజేపీ పార్టీ చెప్తే అప్పుడు గ్రామ పంచాయతీ లేబర్ సప్లై చేయడానికి మాత్రమే ఉపాధి హామీ కూలీలను వాడుకుంటుంది తప్ప ఉపాధికి హామీ ఉండదు. ఇది బీజేపీ చేస్తున్న ద్రోహం. అంతేకాదు, ఇప్పటి నుండి మొత్తం డబ్బు కేంద్రం పెట్టుకోదట. 60% కేంద్రం పెట్టుకుంటుందట, 40% రాష్ట్రాలే పెట్టుకోవాలట. రాష్ట్రం పెట్టుకునే సత్తా ఉందా? మన ఆంధ్ర రాష్ట్రాన్ని తీసుకుందాం. మన రాష్ట్రము 40% ఖర్చు, ఉపాధి హామీ ఖర్చు భరించే సత్తా ఉందా? ఇది వరకైతే మొత్తం ఖర్చు కేంద్రానిదే. ఇది వరకు 500 కోట్లయితే సంవత్సరానికి ఉపాధి హామీ మన రాష్ట్రం ఖర్చు ఇప్పుడు 5,000 కోట్లు కాబోతుందన్నమాట. 5,000 కోట్లు ఖర్చు పెట్టుకునే స్థితిలో మన రాష్ట్రం ఉందా? ఇప్పటికే అప్పుల కుప్ప అయింది మన రాష్ట్రం, ముమ్మాటికి లేదు. అంటే మెల్లమెల్లగా రాష్ట్రం కూడా ఈ ఖర్చు తగ్గించుకోవడానికి ఉపాధి హామీ పనులను తగ్గించేస్తుందన్నమాట. ఎందుకంటే 40% ఖర్చు రాష్ట్రం పెట్టుకోవాలి. ఇక రాష్ట్రమే పెట్టుకోపోతే కేంద్రం పెట్టుకోవాల్సిన అవసరమే లేదు. కాబట్టి కేంద్రానికి అయ్యే 60% ఖర్చు కూడా మిగిలిపోతుందన్నమాట. ఇది వీళ్ళు చేస్తున్న కుట్ర. ఇవన్నీ ఎదిరించాల్సిన అవసరం ఉంది. ఇవన్నీ మీ అందరూ కూడా ఎదుర్కోవాల్సిన అవసరం ఉంది. రాజశేఖర రెడ్డి గారు, కాంగ్రెస్ పార్టీ ఇలాంటి ఎంతో మహత్తరమైన నాయకులు అందరూ కలిసి పేదవాడికి ఉపాధి ఒక హామీ కావాలి, ఉపాధి ఒక హక్కు కావాలి, ఎప్పుడు పని కావాలంటే అడగగలగాలి, చేసిన పనికి వేతనాలు 15 రోజుల్లోనే రావాలి అని ఒక చట్టాన్ని చేస్తే ఆ చట్టాన్ని దుర్మార్గంగా బీజేపీ పార్టీ తీసేయాలని చూస్తుంది, నాశనం చేయాలని చూస్తుంది. కొత్త చట్టం తీసుకొచ్చి విబి గ్రామ్ అని గ్రామస్తులుగా మీ అందరూ కూడా ఎదుర్కోవాల్సిన అవసరం ఉంది.